వరాహలక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో శ్రావణ మాసంలో వచ్చే 4 శుక్రవారాలు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ సింహ వల్లి తాయారు సన్నిధి వద్ద అర్జిత లక్ష కుంకుమార్చన జరుగుతుంది అని, ఆ పూజకి టికెట్ 2500 చెల్లించాలని, అలాగే సాయంత్రం 5:30 నుండి 6 గంటల వరకు సహస్రనామ కుంకుమార్చన జరుగుతుంది అని, ఆ పూజకి టికెట్ 500 రూపాయలు చెల్లించాలని, పూజ చేయించుకున్న భక్తులు ప్రత్యక్షంగా పాల్గొని పూజ చేయించుకోవచ్చునని సింహాచలం కార్యనిర్వహణ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి తెలిపారు. విశాఖ జీవీఎంసీలో జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 10కి 10 గెలిచిన కూటమి అభ్యర్థులకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తులో జరగబోయే అన్ని ఎన్నికలకు ఇది ఒక నాంది అని, జగన్మోహన్ రెడ్డిని 40 మంది కార్పొరేటర్లు వెళ్లి కలిశారు. జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయలేని పరిస్థితి ఎదురైందని, దీన్ని బట్టి అర్థమవుతుందని, వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏమిటో, పార్టీ మీద ఉన్న నమ్మకం ఏమిటో అందరికీ తెలుస్తుందని ఆయన అన్నారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నూతన క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని విశాఖపట్నం జిల్లా కోర్టు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పివి రామాంజనేయరావు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రాలలోనూ న్యాయవాదుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని, కేంద్ర ప్రభుత్వం 3 క్రిమినల్ చట్టాలను అమల్లోకి తీసుకువచ్చింది అని, కేంద్ర ప్రభుత్వం చీకట్లో ఈ చట్టాలను తీసుకువచ్చిందని, హిందీలో కొత్త పేర్లు తగిలించి అమల్లోకి తీసుకువచ్చారని, ప్రజల హక్కుల్ని భంగపరిచే విధంగా ఈ చట్టాలను తీసుకువచ్చారని, ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరపున డిమాండ్ చేశారని అన్నారు. విశాఖపట్నం ఆర్కే బీచ్ వద్ద ప్రమాదానికి గురై మునిగిన షిప్పింగ్ బోట్ యజమానులైన మత్స్యకారులతో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాసరావు ప్రమాదానికి గల వివరాలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి నష్టపరిహారం అందజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోట్ ఓనర్ వాసుపల్లి రాజు, ఎల్లయ్య, జనసేన వార్డు అధ్యక్షులు గరికిన రవి, మత్స్యకారులు పాల్గొన్నారు. డిఎల్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు బిర్యానీ ప్యాకెట్స్ ను ధర్మన ఫౌండేషన్ అధ్యక్షులు ధర్మల ఆనంద్ కుమార్ రెడ్డి పంపిణీ చేశారు. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహణతోనే సంతృప్తి సాధ్యపడుతుందని డిఎల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆనంద్ కుమార్ రెడ్డి అన్నారు. కార్మిక నాయకుడిగా కార్మిక రంగంలో, ముఖ్యంగా రక్షణ రంగంలో విశేష సేవలు అందించారన్నారు. పల్నాడు జిల్లా కారంపూడిలో ఉన్న మోడల్ హై స్కూల్లో విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించాడని విద్యార్థిని తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళన చేశారు. పోలీసుల సమక్షంలోనే ఉపాధ్యాయునికి తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. ఉపాధ్యాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మండల విద్యాశాఖ అధికారి పాఠశాలకు చేరుకొని విచారణ జరుపుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పెందుర్తి పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులతో భేటీ అయ్యారు. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో త్వరలోనే జన్మభూమి 2 కార్యక్రమాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. నైపుణ్య గణన దేశంలోనే తొలిసారిగా చేపట్టడంతో పాటు త్వరలోనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. అలాగే పేదరిక నిర్మూలనపై విస్తృత చర్య నిర్వహించారు. త్వరలోనే మొదటి దశ నామినేటెడ్ పదవుల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ పోస్టులు తులవారీగా ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. నటి శోభితాతో అక్కినేని నాగచైతన్య ఎంగేజ్మెంట్ నిర్ణయించారు. అధికారికంగా ప్రకటించిన అక్కినేని నాగార్జున జూలై 8వ తేదీన ఉదయం 9:42 ఎంగేజ్మెంట్ జరిగినట్లు ప్రకటించారు. ఈ జంట కలకాలం కలిసిమెలిసి జీవించాలని నాగార్జున ట్వీట్ చేశారు.